రియల్ లైఫ్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిన 7 బెస్ట్ ఇండియన్ మూవీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ముందుగా నెంబర్ 7 అమరన్. రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో శివకార్తికేయన్ మరియు సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన అమరన్ మూవీ మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ మీద రెస్పెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ అమరన్ మూవీని తప్పకుండా చూడొచ్చు. ముకుంద్ క్యారెక్టర్ లో శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. హిందూ క్యారెక్టర్ లో సాయి పల్లవి తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. లవ్ స్టోరీని, దేశభక్తిని సరైన విధంగా చూపిస్తూ సినిమాని తీసిన డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మీరు అమరన్ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 6 బాగ్ మిల్కా బాగ్. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో ఫర్హాన్ అఖ్తర్, సోనం కపూర్ లీడ్ రోల్ లో నటించిన బాగ్ మిల్కా బాగ్ మూవీ మిల్కా సింగ్ అనే అథ్లెట్ లైఫ్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అయినా గానీ బాగ్ మిల్కా బాగ్ మూవీ మనకెక్కడా కూడా బోర్ అనేది కొట్టదు. లీడ్ రోల్ లో ఫర్హాన్ అఖ్తర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్పోర్ట్స్ ని కెరియర్ గా ఎంచుకోవాలనుకునే వాళ్ళకి బాగ్ మిల్కా బాగ్ మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే జియో హాట్ స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 ఊరి ద సర్జికల్ స్ట్రైక్స్. ఆదిత్య ధర్ డైరెక్షన్ లో విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో నటించిన ఊరి ద సర్జికల్ స్ట్రైక్స్ మూవీ పాకిస్తాన్ మీద రివెంజ్ గా ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఈ మూవీలో మేజర్ విహాన్ సింగ్ క్యారెక్టర్ లో విక్కీ కౌశల్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు వచ్చిందంటే తాను ఏ లెవెల్లో నటించాడో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే G5 లో ఉంది, చూసేయండి. నెంబర్ 4 మహానటి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ నటించిన మహానటి మూవీ సావిత్రి గారి లైఫ్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సావిత్రి గారు మామూలు అమ్మాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటిగా ఎలా మారారు అనే విషయాన్ని, అలాగే సావిత్రి గారి జీవితంలోనే చీకటి కోణాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎక్సలెంట్ గా చూపించడం జరిగింది. సావిత్రి గారి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మీరు మహానటి మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. నెంబర్ 3 రాజీ. మేఘనా గుల్జార్ డైరెక్షన్ లో ఆలియా భట్, విక్కీ కౌశల్ నటించిన రాజీ మూవీ 1971 ఇండియా మరియు పాకిస్తాన్ వార్ కి ముందు ఏం జరిగింది అనే పాయింట్ తో ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఏజెంట్లు తమకు అప్పగించిన పని కోసం ఎంత దూరం వెళ్తారనేది రాజీ మూవీలో చాలా బాగా చూపించారు. రాజీ మూవీలో ఆలియా భట్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు రాజీ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. నెంబర్ 2 మేజర్. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో అడ్విసేజ్ లీడ్ రోల్ లో నటించిన మేజర్ మూవీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క లైఫ్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. మేజర్ మూవీలో సందీప్ క్యారెక్టర్ లో అడ్విసేజ్ యాక్టింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మనం చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాము. దేశ రక్షణ కోసం సందీప్ చేసిన త్యాగాన్ని, చూపించిన వీరత్వాన్ని డైరెక్టర్ తెరపై చాలా బాగా చూపించడం జరిగింది. మీరు మేజర్ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 1 దంగల్. నితీష్ తివారీ డైరెక్షన్ లో అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్ లో నటించిన దంగల్ మూవీని మహావీర్ సింగ్ ఫోగట్ అనే రెజ్లర్ యొక్క లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఆడవాళ్లకు రెజ్లింగ్ క్రీడ అవసరమా అనుకునే రోజుల్లో మహావీర్ సింగ్ తన ఇద్దరు కూతుళ్లను ఎలా రెజ్లింగ్ లో ప్రోత్సహించాడు అనే విషయాన్ని దంగల్ మూవీలో చాలా బాగా డైరెక్టర్ చూపించడం జరిగింది. అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ తమకిచ్చిన క్యారెక్టర్స్ లో చాలా బాగా నటించడం జరిగింది. మీరు దంగల్ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. ఈ 7 సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏంటి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.